పనిగా తెలంగాణ బీజేపీ చీఫ్ సీనియర్లకి పట్టం కడతారా? సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని చీఫ్ ని నిర్ణయిస్తారా? లేదంటే పొలిటికల్ గా పట్టు జనాల్లో గుర్తింపు ఉన్న నేతనే ఫైనల్ చేస్తారా? అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. ఇప్పటికే కొన్ని పేర్లను సైతం షార్ట్ లిస్ట్ కూడా చేశారు. ఇంతకీ హైకమాండ్ దృష్టిలో ఉన్నదెవరు? సారథిగా పార్టీని పరుగులు పెట్టించే ఛాన్స్ ఎవరికొస్తుంది? తగ్గేదేలే అంటున్న మాస్ లీడర్లు, మమ్మల్ని గుర్తించండి అంటున్న సీనియర్లు. హైకమాండ్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? సైద్ధాంతికంగా బలమున్న నేత కోసం చూస్తున్నారా? ప్రజల్లో మంచి గుర్తింపున్న లీడర్స్కే ఛాన్సా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఏడాది కింద అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ను మార్చి ఆ ప్లేస్ లో కిషన్ రెడ్డికి తెలంగాణ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ప్లేస్ లో కొత్త వారికి ఛార్జ్ అప్పగించడం కోసం కసరత్తు జరుగుతోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈసారి అధ్యక్ష బాధ్యతలు ఎవరికిస్తే బెటర్ అనే చర్చ చాన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న హైకమాండ్ అధ్యక్ష ఎన్నికల మొదలు అన్ని కమిటీలను పక్కగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. సారథిగా పగ్గాలు చేపట్టేందుకు పలువురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. గత 2-3 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు కూడా పదవిని ఆశిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పార్టీ అగ్రనేతలు పదవిపై ఆశగా చూస్తున్నారు. అయితే పోటీ పడుతున్న వారి సంఖ్య డబుల్ డిజిట్ లో ఉన్నప్పటికీ హైకమాండ్ ప్రిపేర్ చేసిన షార్ట్ లిస్ట్ మాత్రం 3 పేర్లే గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రేసులో ముందున్నారు. లిస్ట్ లో ఫస్ట్ నేమ్ ఈటల రాజేందర్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీసీ నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ ఈటల పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రాజకీయంగానూ పట్టున నేతగా గుర్తింపు ఉంది. పార్టీని బలోపేతం చేయగల సత్తా, అన్ని పార్టీల నేతలతో మాట్లాడగల సామర్థ్యం ఈటల సొంతం. అంతేకాదు రాష్ట్ర బీసీ జనాభాలో అగ్రభాగం ముదిరాజ్ సామాజిక వర్గానిదే కావడంతో ఈటలనే బెస్ట్ ఆప్షన్ గా భావించే అవకాశాలు చాలానే ఉన్నాయి. మరో బీజేపీ నేత డీకే అరుణ కూడా టీబీజేపీ చీఫ్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. మహిళల కోటాలో డీకే అరుణ పేరును పరిశీలిస్తోంది హైకమాండ్. సీనియారిటీతో పాటు రెడ్డి సామాజిక వర్గ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్ కానున్నాయి. ఖచ్చితంగా మహిళా నేతనే చీఫ్ గా నియమించాలని భావిస్తే మాత్రం డీకే అరుణ దాదాపుగా ఖరారైనట్లే. ఇప్పటికే ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర పగ్గాలు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించాలంటున్నారు సీనియర్లు. ఆ కేటగిరీలో నేనున్నా అంటున్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఒక్క ఛాన్స్ అంటూ ఇప్పటికే బీజేపీ పెద్దల్ని కలిశారు. సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్ సహా పలువురు ముఖ్య నేతలతో రామచంద్రరావు సమావేశమయ్యారు. అయితే రామచంద్రరావు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. సౌమ్యుడు, అందరితోనూ సఖ్యత ఉన్న నాయకుడు. దానికి తోడు ఆర్ఎస్ఎస్ మద్దతుగా కూడా ఉండడంతో రామచంద్రరావుకు బాగా కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పోటీలో ఉన్నారు అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వారందరినీ కాదని ఇప్పుడు 3 పేర్లను బీజేపీ అగ్రనాయకత్వం షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ వ్యక్తే బీజేపీ చీఫ్ కావాలి అన్న నిబంధనలు ఏమీ లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమెంట్స్ తో అసలు సారథిగా ఎవరికి ఛాన్స్ ఇస్తారు, ఎలాంటి ఈక్వేషన్స్ బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.